అమెరికాలో సుప్రీం కోర్ట్ ట్రంప్ తాలూకు టారిఫ్లను కొట్టేస్తే అది గుడ్ న్యూస్ అవుతుందండి. కానీ మన మార్కెట్‌లో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ నిఫ్టీ మనకి కాస్త పాజిటివ్ గానే కనిపిస్తున్న పోర్ట్‌ఫోలియోస్ ఎందుకిలా రక్తపాతం చూస్తున్నాయి? నా పోర్ట్‌ఫోలియో 2% నెగెటివ్‌గా ఉందండి. మరి మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయి ఇవాళ? ఇక ప్రపంచమంతా 15% టారిఫ్సే ఉంటే మిగిలిన దేశాలతో మనం పోటీ పడగలమా? ఎస్పెషల్లీ చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ ఇలాంటి వాటికి మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు ఏ సెక్టార్‌లకి ఇది పాజిటివ్, ఏ సెక్టార్‌లకి ఇది నెగెటివ్ ఇది మనం కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఇక హైలైట్ విషయం ఏంటంటే ట్రంప్‌కి అలాగే అమెరికాకి $175 బిలియన్ తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుందేమో అనిపిస్తుంది. మీకు కారణం తెలుసా అండి? అమెరికాలో వాళ్ళ జీడీపీ తగ్గిపోయింది. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న న్యూస్ కారణంగా ఈ యుద్ధాల విషయం కారణంగా ట్రంప్ గారు అందరినీ అబ్స్టైన్ ఫైల్స్ తో ఈ విధంగా మభ్య పెడుతున్నారండి. కానీ అమెరికాలో పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇప్పటికే ట్రేడ్ డీల్ జరిపిన కొన్ని దేశాలు అప్పుడే మేము డీల్ జరిపాం కనుక వాటితోనే ఉండాలి అని చెప్తున్నారు. అంటే 15% కన్నా తక్కువ ఉన్న వాటికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇరాన్ కి 10 రోజులు టైం ఇచ్చారండి. ఈ 10 రోజుల్లోపు మా ఒప్పందాలు కనుక మీరు తలగొక్కపోతే ఖచ్చితంగా యుద్ధం చేస్తామని స్టేట్మెంట్లు అయితే మనకు గ్యారంటీగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మన మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఇక ఇవాళ రాక్ సాలిడ్ గా మార్కెట్లు హిట్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో 590 కోట్ల వర్త ఫ్రాడ్ జరిగింది. ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి సిస్టమాటిక్ రిస్క్ లేదు, లేదంటే ఓవరాల్ గా ఇది బ్యాంక్ వరకు పరిమితం అని స్టేట్మెంట్లు వస్తున్న 20% వరకు ఇవాళ పట్ల మనం గమనించాం. 590 కోట్ల ఫ్రాడ్ ఒక ఇద్దరు ఎంప్లాయీలు చేస్తారా అండి? సీనియర్ మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి తెలీదు అంటున్నారు. ఇది నిజంగా నమ్మదగిన న్యూస్ ఏనా? అసలు ఏం జరగబోతోంది నెక్స్ట్? ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ లో జరిగిన ఉన్మాదం కారణంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా మనకి కొంత నెగటివిటీ కనిపిస్తుందండి. ఈ టైంలో ఎస్ బ్యాంక్ గురించి న్యూస్ వస్తుంది. ఎస్ బ్యాంక్ ఇక్కడి నుంచి పెరుగుతుందా, లేదు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని ఇది చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉందండి. ఈ విషయాలన్నీ ఇవాళ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి. సో ఇవాళ మన గ్రాఫ్ చూసారా అండి? నిఫ్టీది ఇంచుమించుగా 9:15 9:30 నుంచి ఆల్మోస్ట్ 2:30 వరకు ఈ ఫాల్ అంటామా, ప్రాఫిట్ బుకింగ్స్ అంటామా? అఫ్ కోర్స్ ఆ తర్వాత చిన్న రికవరీ వచ్చింది. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది మార్కెట్ లో? మనకి పాజిటివ్ న్యూస్ కదా అంటే అసలు ఏం జరిగిందో మీకు తెలియాలండి. మీకు స్క్రీన్ మీద 4 స్క్రీన్ షాట్లు పెడతాను, జాగ్రత్తగా చూడండి. ట్రంప్ గారు ఇప్పుడు ఏవైతే టారిఫ్లు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వేయాల్సి ఉంటాయో వాటిని విధించారు. ఇప్పుడు ఆ కోర్ట్ ఏం చేసింది? ఇవి కరెక్ట్ కాదు అని చెప్పి కొట్టేసింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే చాలా సెక్షన్లు ఉపయోగిస్తున్నారండి ట్రంప్ గారు. ఇంకా ఉపయోగించడానికి రెడీగా కూడా కొన్ని ఉంచుకున్నారు. చాలా మంది ఏంటంటే సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీలో ఉపయోగించాల్సిన టారిఫ్లు కొట్టేసిందో ఇక టారిఫ్లు ఉండవు అనుకుంటున్నారు చాలా మంది. అది కాదండి. ట్రంప్ గారు 2 నెలల ముందే ప్రకటించారు ప్లాన్ బి నా దగ్గర రెడీగా ఉందని. అనుకున్నట్టే 15% టారిఫ్లు సెక్షన్ 122 ప్రకారం వేశారు. దీంతో 150 రోజుల పాటు ప్రపంచం అంతా కూడా 15% టారిఫ్లు ఉంటాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటి అంటే చైనాకి 15% మనకి ఇప్పుడు 15% అంటే చైనాతో మనం కాంపీట్ చేయగలమా? ఇది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. మీరు గమనిస్తే టారిఫ్లు లేకముందు, టారిఫ్ల తర్వాత, టారిఫ్లు ఉన్న టైంలోని కూడా మనకి చైనాకి కాంపిటీషన్ ఎప్పుడూ ఉన్నది. చైనాకి ఇంకా ఎక్కువ టారిఫ్లు వేయడంతో ఇండియాకి కొంత అడ్వాంటేజ్ అయిందండి. కానీ ఇప్పుడు అడ్వాంటేజ్ పోలేదు. ఎందుకంటే మనం అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ లో 40% ఆఫ్ ద వస్తువులకి అసలు టారిఫ్లు ఉండవు. అంటే రిమైనింగ్ 60% ఆఫ్ ద వాటికి సెక్టార్ బట్టి, పరిస్థితులను బట్టి 15% వరకు మనం పే చేస్తే సరిపోతుంది. సో యావరేజ్ గా మనకి 11-13% మాత్రమే పడుతుంది. బట్ చైనాకి మ్యాండేట్ గా 15%. ఎందుకంటే అమెరికా చైనాని కావాలని నొక్కడం చూస్తుందండి. ఇండియా పరిస్థితి కాదు. సో కొంతవరకు మనకి ఇది అడ్వాంటేజే. కాకపోయినా మార్కెట్ లో అనవసర భయాలు అయితే వస్తున్నాయి. మీరు గమనించండి, 15% నిజంగా మనకు ఉండి చైనాతో మనం కాంపీట్ చేయలేకపోతే మార్కెట్ నెగిటివ్ గా పడిపోవాలి పూర్తిగా. రికవరీ మనం చూస్తున్నాంగా. అందుకే కదా గ్యాప్ అప్ అయింది. ఎందుకైంది గ్యాప్ అప్? మనం 18% డీల్ చేసుకున్నామండి ట్రేడ్ డీల్. కానీ ఇప్పుడు 15%. ఫస్ట్ మన గురించి ఆలోచిద్దాం. మనం ఇంతకు ముందు ₹10 ఖర్చు పెడితే ఇప్పుడు ₹7 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మంచిదే కదా. ఇది మనకి పాజిటివ్ విషయం. కాకపోతే ఈ పాజిటివిటీ నెక్స్ట్ 150 రోజులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ అమెరికా ఇప్పుడు ఏం చేస్తుందండి? రీనెగోషియేట్ చేయాలి. లేదు అంటే ఇంకేదైనా కొత్తది తీసుకురావాలి. ఇక్కడ ప్రధాన సమస్య అదేనండి. అమెరికా ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఇంతవరకు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన అమెరికా, ట్రంప్ వీళ్ళకి కరెక్ట్ గా జరిగిందా అనేలాగా సిచ్యువేషన్ అయితే ఉంది అమెరికాకి. ఇంతవరకు మన దగ్గర వసూలు చేసిన టారిఫ్లన్నీ అంటే మనం కాదు, అమెరికాలో ఉన్న కంపెనీస్ అన్ని పే చేసాయి కదా, తిరిగి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా కంపెనీస్ అప్పుడు అడుగుతున్నాయి కూడా రిటర్న్ ఇవ్వమని. ఇదొక్కటే కాదండి, ఇప్పుడు ఈ విధంగా పెంచడం వల్ల టారిఫ్లు అమెరికాలో జీడిపి కుంటుపడిపోయింది. అనుకున్న దానికన్నా తక్కువ ఉంది. మరో పక్క ఉద్యోగాలు పెరుగుతున్నాయి. కానీ ఏఐ తాలూకు భయాల వల్ల చాలా చాలా ఫియర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎన్విడియా దగ్గర నుంచి ఈ వారంలో రిజల్ట్ రాబోతోంది. ఏఐతో ఇప్పటికే ప్రపంచం మొత్తం సతమతం అవుతోంది.
ఇప్పుడు కిందటిసారి వచ్చిన గ్రోత్ కన్నా తక్కువ వచ్చినా, సమానంగా వచ్చినా, గ్రోత్ లేదు అనిపించినా, అసలు ఏం జరిగినా కూడా తొక్క తీసే పరిస్థితులు ఉన్నాయి అమెరికాకి. మీరు గమనించారా? డాలర్ వీక్ అయిపోతుంది. బంగారం, వెండి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, వెండికి మళ్ళీ రెక్కలొచ్చేలా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఎక్కువ వెండిని ప్రొడ్యూస్ చేసే మెక్సికోలో అక్కడ డ్రగ్స్ కి సంబంధించిన కార్టెల్స్ మీద అక్కడ గవర్నమెంట్ దాడులు చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా మీద దాడులు చేస్తారా, మా నాయకుడిని చంపేస్తారా అని చెప్పి కంప్లీట్ గా అక్కడ ఉన్న సిటీస్ తగలబెట్టేస్తున్నాయి. సో ఇప్పుడు సిల్వర్ తాలూకా ప్రొడక్షన్ లో ఇంకా జాప్యం పెరుగుతుంది. అంటే డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోతే ప్రైసెస్ ఇంకా పెరిగిపోబోతున్నాయి. ఇది ఒకటే కాదండి, ఇరాన్ యుఎస్ మీద దాడి చేయడానికి రెడీ అవ్వచ్చు. యుఎస్ఏ దాడి చేయదు కదా, ఇరాన్ కూడా దాడి చేస్తుంది. ఈ దాడిలో రష్యా, చైనా ఇరాన్ కి సపోర్ట్ చేయొచ్చు. ఏది జరిగినా బంగారం, వెండి మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఏ కారణంగా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఎంతవరకు అనేది ఆలోచించకుండా మాత్రం ఒకళ్ళ చావు మీద మన తాలూకా ప్రాఫిట్లు మాత్రం నిర్వచించుకోవద్దండి. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక టాపిక్ అయితే మిస్ అయిపోతుంది. టారిఫ్లని, లేదు అంటే యుద్ధం అని మాట్లాడుతుంది. కానీ మనం ఆయిల్ గురించి మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఆయిల్ ఇప్పుడు పెరిగిపోతుంది. ఈ అనిశ్చిత కారణంగా ఇంకా పెరగచ్చు. యుద్ధం చేస్తుందా అనే ఒక భయం వల్లే ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు పెరుగుతున్నాయి. యుద్ధమే కనుక జరిగితే 20% ఆఫ్ ద సప్లై మనకి ఇరుక్కుపోతుంది. హుర్ముజ్ మనందరం మాట్లాడుకున్నామండి, ప్రపంచం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి రావచ్చు ఆయిల్ వల్ల. ఆయిల్ తాలూకా సప్లై కనుక ఆగిందంటే $100 దాటితే ఇండియా పరిస్థితి ఏంటి? దీని గురించి మనం సీరియస్ గా ఆలోచించుకోవాలి. ఎంతసేపు ట్రేడ్ డీల్ ముగిసిపోయింది, కథ అయిపోయిందండి. ప్రస్తుతానికి ఒక చిన్న ఫుల్ స్టాప్ పడింది. అఫ్ కోర్స్ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది 150 రోజుల తర్వాత. బట్ ఇప్పుడు ఆయిల్ మనకి ప్రధాన సమస్య. బంగారం, వెండి గురించి, ఎస్పెషల్లీ బంగారం సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇంతలా కొంటున్నారు, లేదు అంటే ఈ కొనడానికి గల కారణాలు ఏంటి? మన ఫినాన్స్ మినిస్టర్ గారు చేసిన కామెంట్స్ విన్నారా? మీరు స్క్రీన్ మీద కొంత డేటా అయితే పెడుతున్నానండి. ఇది ఖచ్చితంగా ఒకసారి చదవండి పాస్ చేసుకుని. దీని తాలూకా లింక్ కూడా డిస్క్రిప్షన్ లోని మన కామెంట్ సెక్షన్ లో పెడతాను. తప్పకుండా చదవండి. అసలు బంగారం ఎందుకు పెరుగుతోంది, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇండియాకి, ఇవన్నీ మనకు తెలియాలి. సో ఇంతవరకు మార్కెట్లు భయపడిన విషయాలు శాంతింపబడిపోతున్నాయండి. కానీ ఫర్దర్ గా ఏం జరగబోతుందనే భయాల వల్ల ఇప్పుడు మార్కెట్ లో మళ్ళీ అనిశ్చితి నెలకొంటోంది. ఇప్పుడు యుద్ధం జరిగితే సంగతి పక్కన పెట్టండి, జరుగుతుందేమో అని భయంతో ఆల్ పెరిగిపోతుంది. మరోపక్క యుఎస్ బాండ్ డీల్స్ మారిపోతున్నాయి. ఇవన్నీ మన రూపీని కూడా హిట్ చేస్తాయండి. డాలర్ వీక్ అవడం పక్కన పెట్టండి, ఖచ్చితంగా మార్కెట్లో అనిశ్చితి కొనసాగేలాగా కనిపిస్తుంది. బట్ ఒక విషయం చాలా చాలా క్లియర్, ట్రేడ్ డీల్ అనేది ఒక క్లారిటీ వచ్చింది. దాని తర్వాత కంప్లీట్ గా టారిఫ్ ని కొట్టేయడం, 15% టారిఫ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఇంతకు ముందున్న పరిస్థితుల కన్నా ఖచ్చితంగా పాజిటివ్ విషయాలే. కాకపోతే ఇప్పుడు 150 రోజుల పాటు అయిన తర్వాత నెక్స్ట్ ట్రంప్ గారు ఏ విధానాన్ని అవలంబించుకుంటారో, ఎందుకంటే ట్రంప్ గారి నాలుగు ఎలా మారుతుందో మనం చెప్పలేమండి. ఆయన బలవంతంగా, మూర్ఖంగా ప్రవర్తించి సుప్రీంకోర్టు కూడా అగెనిస్ట్ గా వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ఎన్ని గవర్నమెంట్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలను దిక్కాదర చేస్తూ ఎన్ని పనులు చేయట్లేదండి. అమెరికా అధ్యక్షుడికి అదో లెక్క అంటారా? మనం కేరళలో చూడలేదా, ఆంధ్రప్రదేశ్ లో చూడలేదా, తమిళనాడులో చూడలేదా? ఎక్కడ చూడట్లేదు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి. అసలు కోర్టు ఇచ్చిన దానికి విలువే ఉండట్లేదు కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే. మరి అలాంటిది ఈ సిచ్యువేషన్ కనుక కొనసాగితే మార్కెట్ల పరిస్థితి ఏమవుతుంది? ఇది భయపెట్టడం కాదండి, మనం నిజాలు తెలుసుకోవాలి. న్యూస్ ఏముంది, ఇదే న్యూస్ అండి. న్యూస్ ని మనం పాజిటివ్ గా తీసుకోవడంలో ఉంటుంది, నెగటివ్ గా అర్థం చేసుకోవద్దు. న్యూస్ ని ఎలాగుందో అలాగే చూద్దాం, కానీ దాని తాలూకా పరిణామాలు ఏంటనేది, మంచి చెడు రెండు కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్ కి ఏ విధంగా ఈ 15% టారిఫ్లు విధించడం వల్ల పాజిటివ్ నెగటివ్ అనే విషయం మనం చూద్దామండి. ఫస్ట్ బాగా ఎఫెక్ట్ అవుతున్న టెక్స్టైల్ సెక్టార్. మనం 18% ఒప్పుకున్నామండి ట్రేడ్ డీల్ లో, కానీ ఇప్పుడు 15%. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ 15% వర్తిస్తుంది. సో అందువల్ల ఇక్కడ పెద్దగా కాంపిటీషన్ లో మనకి తేడా రావచ్చు, కానీ ఓవరాల్ గా బిజినెస్ లో పెద్దగా మార్పు రాకపోవచ్చు అండి. అందువల్ల ఏంటంటే ఇది ఒక విధంగా పాజిటివ్ విషయమే. మనకి ఇంతకుముందు 18% కన్నా ఇప్పుడు మనకి 15% పడుతుంది. ఇక కాంపిటీషన్ అంటారా, అది ఎలాగా మనకు ఉంటుందండి. మనం ఎప్పుడు మంచి తయారు చేస్తే, మంచి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ పెరుగుతుంది. బాగా ఎఫెక్ట్ అయిపోయే సెక్టార్ ఏది అంటే జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అండి. ఇంతకు ముందు 0% ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ గా 15% పెరిగిపోయింది. సర్చార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే 20% ఎక్సీడ్ అవ్వచ్చు. అందువల్ల జ్యువెలరీ సెక్టార్ స్టాక్స్ ఆర్ డైమండ్స్, ఇలాంటి స్టాక్స్ కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, డొమెస్టిక్ గా కాదండి, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ తాలూకా బిజినెస్ తాలూకా రెవెన్యూస్ కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ష్రింప్ కు సంబంధించి ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో ఇంతకు ముందు 0%, కానీ ఇప్పుడు 15% షార్ప్ గా మనకి పెరగడం జరిగింది, టారిఫ్లు పెరగడం.
సో ఇది కూడా కాస్త వీటికి నెగెటివ్ విషయం. ఇక స్టీల్ అండ్ అల్యూమినియం ఇదైతే ఎగ్జిస్టింగ్ అయితే అలాగే ఉందండి. 25% వాళ్ళకి టారిఫ్ ఏదో ఒకటి ఉంది. అది ఆల్రెడీ అలాగే ఉంది. సెక్షన్ 232 ప్రకారం ఇది జరుగుతుంది. దీంట్లో పెద్దగా మార్పు లేదు. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ 15% 25% మీద ఎక్స్ట్రా వేస్తారా ఈ సెక్టార్ మీద, లేదంటే వెయ్యరా అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదండి. క్లారిటీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇక ముఖ్యంగా ఆటోస్ అలాగే ఆటో కాంపోనెంట్స్ కి సంబంధించి ఇప్పటికైతే ఈ సెక్టార్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ లేదు. ఎందుకంటే సెక్షన్ 232 ప్రకారం ఇక్కడ ఎటువంటి మార్పు జరగట్లేదండి. కానీ సర్చార్జెస్ అనేవి ఇంకా పెరగబోతున్నాయి. ఇది ఎంత పెంచుతారు, ఎంతవరకు ఉంటుందనేది క్లారిటీ వస్తే గానీ మనం మాట్లాడడానికి అవకాశం లేదు. నేను ఈ వీడియో చేసే టైంకి లేకపోవచ్చు. లేదు కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దీని గురించి మాట్లాడితే దాని గురించి రిఫరెన్స్ తీసుకుందాం. అంతేగాని లేని న్యూస్ ఇది జరుగుతుందని చెప్పడానికి అవకాశం లేదండి. ప్రస్తుతానికి ఆటో సెక్టార్ మీద కొంచెం మనం కన్‌ఫ్యూజన్ గానే ఉన్నాం. సో ఓ మాదిరిగా మనం చూసుకుంటే వారం రోజుల క్రితం మనం చేసుకున్న ట్రేడ్ డీల్ 18% కన్నా ప్రస్తుతం పే చేస్తున్న 15% చాలా చాలా బెటర్ అండి. ఇప్పుడు మనకి యావరేజ్ గా తీసుకుంటే 40% ఆఫ్ ద ఎక్స్‌పోర్ట్స్ కి మనకి టారిఫ్‌లు లేవు కనుక యావరేజ్ గా మనకి 11-13% వరకు టారిఫ్‌లు పడతాయి. ఇవి రిమైనింగ్ దేశాల కన్నా చాలా బెటర్ పొజిషన్ లో మనం ఉన్నామని అర్థం చేసుకోవాలి. మీరు ₹10 ఖర్చు చేసే దగ్గర ₹7 ఖర్చు అవుతుందంటే ఇమ్మీడియట్ గా అది గుడ్ న్యూస్ అవుతుందండి. కాంపిటీషన్ సంగతి పక్కన పెట్టండి. కాంపిటీషన్ ఉంటే ఉంటుంది. బిజినెస్ పెరిగితే పెరగొచ్చు. కొంచెం ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ మనం గమనించాల్సిందేంటి, మనకి కూడా ఇప్పుడు అడిషనల్‌గా రష్యాతో డీల్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేదు అమెరికాకి. మనం $500 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ కొంటామని పర్చేస్ చేస్తామని చెప్పాం. అది మనం చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ విషయాలే. సో ఇప్పుడు 150 రోజుల వరకు ట్రంప్ గారు ముక్కును వేలుసు కూర్చోవాలండి. ఆ తర్వాత ఏం చేస్తారో క్లారిటీ రావాలి. ఆ భయాలు మళ్ళీ మార్కెట్‌ని ఇబ్బంది పెడితే పెట్టొచ్చు తప్పితే ప్రస్తుతానికి మనం మార్కెట్‌ల గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఫైనల్‌గా ఒక్క మాట చెప్తాను చూడండి. ఇండియాకి అన్ని విధాలుగా పాజిటివ్‌గా ఉన్న పరిస్థితి, మనం సంతోషంగా ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇవాళ మన పోర్ట్‌ఫోలియోసే. మీరు గమనించండి అమెరికాలో సిట్యుయేషన్ చాలా ఘోరంగా మారుతుంది. ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ అవ్వట్లేదు. ఇప్పుడు టారిఫ్‌లు మళ్ళీ వేస్తున్నారండి. జనరల్‌గా అక్కడ టారిఫ్‌లు ఉండవు, రేట్లు తగ్గుతాయి, ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుందనుకుని మార్కెట్‌లు పెరిగాయి. కానీ 15% టారిఫ్‌లు వేశారంటే ఇన్‌ఫ్లేషన్ తగ్గదు. ఇప్పుడు ఈ టారిఫ్‌లు అమెరికా ఏదైతే కొట్టేసిందో కోర్టు, సో ఇప్పుడు ఆ కలెక్ట్ చేసిన టారిఫ్ తాలూకా అమౌంట్స్ అన్నీ కూడా అమెరికా గవర్నమెంట్ రిటర్న్ ఇవ్వాలి. అది కనుక జరిగిందనుకోండి, వాళ్ళ దగ్గర ఇప్పటికే డబ్బులు లేవు. ఇంకా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది మార్కెట్‌లో. సో ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ తగ్గట్లేదు కనుక వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం లేదు. వడ్డీ రేట్లు తగ్గకపోతే మార్కెట్‌లు నెగెటివ్‌గా తీసుకుంటాయి. అక్కడ అమెరికా మార్కెట్‌లు నెగెటివ్‌గా ఉంటే మన మార్కెట్‌లు దీని గురించి మనం చెప్పక్కర్లే. సో స్టిల్ ఇంకా మార్కెట్‌లో కాస్త అనిశ్చితి అయితే ఉన్నది. ఈ పాయింట్‌ని మనం బేస్ చేసుకునే ఉండాలి. సో ఇప్పుడు మనం ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 20% లోవర్ సర్క్యూట్ కూడా కొట్టినట్టు కనిపించింది. ఆఫ్‌కోర్స్ ఏదో చిన్న రికవరీ వచ్చింది. అదేమి కాదండి. అసలు ఏం జరిగిందంటే ఆదివారం నాడు మనకి ఎక్స్‌చేంజ్‌లకు ఒక డిస్క్లోజర్ అయితే వచ్చింది. 590 కోట్ల వర్త్ ఆఫ్ ఫ్రాడ్ మేము గుర్తించాము బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో అని చెప్పి. ఇది హర్యానా గవర్నమెంట్ కి సంబంధించిన అకౌంట్స్ లో జరిగిందండి. హర్యానా గవర్నమెంట్ వాళ్ళు మా అకౌంట్స్ క్లోజ్ చేయండి అని వచ్చినప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ ఉందనుకున్న దానికి ఇక్కడ చూపిస్తున్న ట్రాన్సాక్షన్స్ కి తేడా రావడంతో బయటపడింది. ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కలిపి చేశారని చెప్పి మనకు వస్తుంది. సీనియర్ అఫీషియల్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదని తెలుస్తుంది. సీనియర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా 590 కోట్లు ఎలా పోతాయండి? ఏదేమైనా ఆ ఎంప్లాయీస్ ని కాస్త సస్పెండ్ చేశారట. హర్యానా గవర్నమెంట్ కూడా ఈ బ్యాంక్ ని వాళ్ళ తాలూకా బిజినెస్ తాలూకా లిస్ట్ లోంచి డిఎం ప్యానల్ చేసిందండి. సో ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్? ఈ అనిశ్చితి కొనసాగుతుంది ఇంకా. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఈ స్టాక్ 10% పడింది. బిజినెస్ లో ఎటువంటి మార్పు లేదు. మేము స్ట్రాంగ్ గా ఉన్నాము. కంపెనీ తాలూకా వైద్యనాథన్ గారు క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు అని చెప్పి బెట్టింగ్లు చేస్తున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. యెస్ బ్యాంక్ లో జరిగింది ఇదే, డిహెచ్ఎఫ్ఎల్ లో జరిగింది ఇదే, ఐఎల్ఎఫ్ఎల్ ఫైనాన్స్ లో జరిగింది ఇదే. ఇలా ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నామండి. ఏదో జరిగింది, బయటకు వస్తుంది, ఏమీ లేదంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో సెల్లింగ్ జరిగిపోతూనే ఉంటుంది. ఈ బ్యాంక్ లో నిజంగా ఫర్దర్ గా ఫాల్ రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. కానీ మార్కెట్ లో మనం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఒక జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన టైం ఈ స్టాక్ లో. దీంతో పాటు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాలూకా ట్రాన్సాక్షన్స్ లో కూడా కాస్త తేడా వచ్చిందని చెప్పి గమనించారు. ఆ బ్యాంక్ ను కూడా వీళ్ళు డిఎం ప్యానల్ చేశారండి. అందువల్ల ఆ స్టాక్ కూడా మనకి కింద పడిపోతుంది. సో ఈ రెండు స్టాక్స్ లోని మనకు కొన్ని రోజులు అనిశ్చితి ఉంటుంది. ఎస్పెషల్లీ ఐడిఎఫ్సి బ్యాంక్ లో చాలా ఎక్కువ అయితే ఉండబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మన ఆర్బీఐ గవర్నర్ గారు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారండి. దీనివల్ల సిస్టమాటిక్ రిస్క్ ఉండదు. అంటే ఒక సంస్థలో జరిగిన ఫ్రాడ్ వల్ల రిమైనింగ్ సంస్థలకి దాని ఎఫెక్ట్ చుడుతుందా అంటే అలాగ జరగదు. ఇది ఇండివిజువల్ గా బ్యాంక్ వరకు మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ అక్కడ డీటెయిల్స్ గమనించండి. ఓవరాల్ గా 590 కోట్లు అంటే అప్రాక్స్ గా 1% ఆఫ్ ద బ్యాంక్ తలక నెట్వర్త్. సో నిజంగా ఫ్రాడ్ జరిగి ఆ డబ్బులు రికవరీ అవ్వకపోయినా బ్యాంక్ పోతుందన్న ప్రమాదం లేదు. బట్
ఒకటి మాత్రం నిజం, బ్యాంక్ వాళ్ళ తలక మేనేజ్మెంట్ మీద నమ్మకాన్ని కోల్పోయింది. కంపెనీ తలక ఎన్పిఏస్ పెరగడం జరుగుతోంది. ఈ మధ్యన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అనిపించింది, బట్ మొత్తం పోయిందండి. ఇప్పుడు మళ్ళీ నమ్మకం అంతా పోయింది. సో ఈ బ్యాంక్ తలక బిజినెస్ స్టేబుల్, మేనేజ్మెంట్ స్టేబుల్, ఓవరాల్ గా ఆర్బీఐ దగ్గర నుంచి మనకు ఒక క్లియర్ సందేశం వచ్చింది కనుక కొంతవరకు పర్వాలేదు అనిపిస్తున్నా, యాజ్ అన్ ఇండివిజువల్ రిటైల్ ఇన్వెస్టర్ మనం కాస్త జాగ్రత్త పడాల్సిన టైం ఇది. సో ఇప్పుడు కేపీఎంజీని ఒక ఫారెన్సిక్ ఆడిట్ చేయడానికి అయితే నియమించుకున్నారండి. ఆ ఆడిట్ వస్తే, అందులో ఏం జరిగిందో తెలిస్తే, దాని తలక లోతు తర్వాత ఇంకా పెరిగితే ఇంకా ఫాల్ మనం చూస్తాం. సో తొందరపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లు స్టేబుల్ అవ్వనివ్వండి, కంపెనీ రిజల్ట్స్ ప్రకటించనివ్వండి, ఎన్పిఎస్ పెరిగాయా, ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది, ఇవన్నీ క్లారిటీ లేకుండా మాత్రం బ్యాంక్ పేరు, బ్రాండ్, బైద్యనాథన్ ఇలాగ అన్నారంటే మాత్రం దెబ్బలు తగులుతాయి. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎస్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈవెన్ ఇవాళ మనీ కంట్రోల్ లో కూడా మనం ఒక ఆర్టికల్ అయితే చూస్తున్నామండి, ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైం వచ్చిందా అని. నేను మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. ఎస్ బ్యాంక్ స్టెబిలైజ్ అయ్యింది. ఎస్ బ్యాంక్ లో అవకతవకలు కంప్లీట్ గా ఓ కొలిక్కి తీసుకొచ్చారు. బిజినెస్ ఆర్ఓఏ దగ్గరగా 1% వరకు తేగలిగారు. వాళ్ళ టార్గెట్ ని అచీవ్ అవ్వగలిగారు, అంతే. బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ప్రాఫిట్లు ఇంకా పెరగాలి, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతున్నా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇది ఉన్నది సరిపోదు. కరెంట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 2.6% ఉన్నాయండి. అవి 3.54% అబోవ్ వెళ్తేనే బ్యాంక్ నిలబడగలుగుతుంది. నెక్స్ట్ ఫైట్ చేయడానికి బ్యాంక్ దగ్గర అవకాశం ఉంటుంది. అంతవరకు కూడా బ్యాంక్ ఇబ్బంది పడితే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో వస్తున్న కామెంటరీ, వస్తున్న హెడ్లైన్స్ చూసి మాత్రం మీరు తొందరపడద్దు. అయితే ఏంటి, ఎస్ బ్యాంక్ ఇంకా స్టిల్ బ్రోకెన్ సిస్టమ్ లోనే ఉందా అంటే కాదండి, స్టెబిలైజ్ అయ్యింది. ప్రాఫిట్లు పెరగాలి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పెరగాలి, అప్పుడే గ్రోత్ ఇంకా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎస్ బ్యాంక్ అనేది ఇక సర్వైవల్ స్టోరీ కాదు. సర్వైవల్ మోడ్ లోంచి ఇప్పుడు పరిగెట్టే మోడ్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. పరిగెట్టడం స్టార్ట్ అవ్వనివ్వండి. అది స్టార్ట్ అయిన తర్వాత ఎంత స్పీడ్ గా పరిగెడుతుందో చూసి మనం డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ మనం క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఈ ఐపీఓకి చాలా మంది అప్లై చేస్తున్నామని, లేదు అంటే సోషల్ మీడియాలో చాలా తతంగాలు జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నానండి, కంపెనీ బిజినెస్ ఎక్స్ట్రాఆర్డినరీ, కానీ దీన్ని మనం అప్లై చేయాలా అంటే జాగ్రత్తగా గమనించండి. 10 రూపాయల బిజినెస్ కి 100 రూపాయల బేరం జరుగుతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఒక్కసారి చూడండి, నేనేం పెట్టిన మెసేజ్, ఇవాళ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ అండి ఇది. ఇదేమి బై సెల్ రికమెండేషన్ కాదు, అప్లై చేయండి అప్లై చేయొద్దు అని కాదు. నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తున్నాను. వీళ్ళ తలక క్లయింట్స్ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారండి. గూగుల్ అవ్వచ్చు, లేదు అంటే యాపిల్, సిస్కో, అమెజాన్, ఇలాంటి వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. బట్ స్టిల్ వాల్యుయేషన్స్ ప్రకారం మనం 10 రూపాయలు పట్టాల్సిన చోట 100 రూపాయలకు బేరం ఆడుతున్నాం. ఇది కొంత ఇబ్బంది పెట్టే విషయం. రేపొద్దున ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ కంపెనీకి ఇమ్మీడియట్ గా దెబ్బలు తగులుతాయండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ రిస్క్ అయితే చేయకుండా ఉండాలి ఇలాంటి వాటిల్లో. సో ఫైనల్ గా ఈ కంపెనీ గురించి చెప్పండి అంటే, కంపెనీ చాలా మంచి కంపెనీ. బిజినెస్ ఎక్స్ట్రాఆర్డినరీ బిజినెస్ మోడల్. తక్కువ క్యాపిటల్ తో ఎక్కువ బిజినెస్ చేయడానికి వీళ్ళైతే మంచి ప్లాన్స్ చేస్తున్నారు. అంటే సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేదు అంటే వాటిని సెటప్ చేయడం, ఇలాంటివన్నీ పక్కన పెట్టి డైరెక్ట్ గా పెద్ద వాటిని లాంగ్ టర్మ్ కి వీళ్ళు లీజ్ తీసుకుంటారండి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకుని దాంతో బిజినెస్ చేస్తారు. చాలా మంచి మోడల్, చాలా తెలివైన మోడల్. కానీ ఓవరాల్ గా బిజినెస్ వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకుంటే, అంటే ఇప్పుడున్న పెద్ద కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఇది కూడా అలాగే కనిపిస్తుంది. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఇది కాస్త పెద్ద బిజినెస్ అయినా కూడా వాల్యుయేషన్స్ పరంగా ఇబ్బంది పడతాం. ఇది నా ఒపీనియన్. మరి మీరు ఏం చేస్తున్నారు? అప్లై చేస్తున్నారా, చేయట్లేదా? మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం ఐటీ సెక్టార్ గురించి మాట్లాడుకోవాలండి. ఐటీ సెక్టార్ లో మళ్ళీ మనకి నెగటివిటీ కంటిన్యూ అవుతుంది. ఈ సెల్ ఆఫ్ రావడం గల ప్రధాన కారణం ఏంటి అంటే, జెఫ్రీస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఐటీ సెక్టార్ ని డౌన్ గ్రేడ్ చేస్తున్నారండి. ఇన్ఫోసిస్ కి హోల్డ్ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేశారు. టార్గెట్ ని 31% కట్ చేసి 1290 రూపాయలు ఇస్తున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీని కూడా హోల్డ్ కి అయితే డౌన్ గ్రేడ్ చేశారు. టార్గెట్స్ ని 26% కట్ చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ని కూడా అండర్ పర్ఫార్మ్ అయితే తీసుకొచ్చారు. 33% టార్గెట్స్ కట్ చేయడం జరిగింది. ఎల్ఎన్టీ మైండరీ, హెక్సావే టెక్నాలజీస్, ఎంఫోసిస్, ఇలా అన్నిటిని కూడా వీళ్ళు డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జెఫ్రీస్ ఎందుకు ఇలా భయపడుతుంది అంటే, మన ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్ అన్ని కూడా లార్జ్ సంఖ్యలో మ్యాన్ పవర్ ని సప్లై చేసి లాభాలు తీసుకొస్తున్న కంపెనీస్. ఇప్పుడు ఏఐ మోడల్ అంతా కూడా వీటిని రిప్లేస్ చేయడానికి రెడీ అవుతుంది. మరొక 18 నెలల్లో కంప్లీట్ గా వైట్ కాలర్ జాబ్స్ లో విపరీతమైన మార్పు రావచ్చు, ఉద్యోగాలు పోవచ్చు అనే భయాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయండి. జెఫ్రీస్ వాళ్ళు దాన్ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతూ ఈ పని చేస్తున్నాము అని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఏ కనుక ఇంప్లిమెంటేషన్ అయితే ఆటోమేట్ అయిపోతాయండి జాబ్స్ అన్ని కూడా. కోడర్స్, డెవలపర్స్, వీళ్ళందరికీ చాలా ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ ఉన్న జాబ్స్ నిలబెట్టుకోవాలంటే
ఒకే మనిషి ముగ్గురు చేయాల్సిన పనుల్ని ఇంక్లూడింగ్ ఏ ప్రాంప్ట్స్ తో సహా ఏ తాలూకా ప్రోగ్రామ్ ని చెక్ చేయడానికి సహా కంప్లీట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడమో ఉంచుకోవడమో చేస్తారండి. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ గానీ మిడ్ టర్మ్ లెవెల్ జాబ్స్ గానీ దెబ్బతింటాయి. సో ఈ టైంలో ఒక్క వీక్ క్వార్టర్ కనిపించినా లేదు ప్రాజెక్టులు డిలే అయినా కొత్త ప్రాజెక్టులు రాకపోయినా ఐటీ సెక్టర్ లో భయంకరమైన మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే ఇలా భయపడుతూనే జెఫ్రీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏ వల్ల థ్రెట్ ఉంటుందా అంటే ఎస్ అని చెప్తున్నారండి. కానీ ఐటీ కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటాయి, ఇమ్మీడియట్ గా మనకి స్ట్రెస్ ఉంటుంది, తర్వాత రికవర్ అవుతాయని చెప్తున్నారు. ఇది కొంచెం మనం పాజిటివ్ విషయంగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. మరొక తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక మేజర్ ఎయిర్ ఫ్రేమ్ డ్యామేజ్ ని సస్టైన్ చేసినా కూడా బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల ఇబ్బంది అయిందని చెప్తున్నారండి. అంతేకాదు ఇప్పుడు కంప్లీట్ గా తేజస్ తాలూకా ఫైటర్ జెట్స్ అన్నిటిని గ్రౌండ్ చేస్తున్నాము అని చెప్పి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ న్యూస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కి చావు దెబ్బ లాంటి విషయం. ఇవాళ స్టాక్ ప్రైస్ కూడా నెగటివ్ గా ఉందండి. కాకపోతే కంపెనీ తాలూకా ఓవరాల్ బిజినెస్ లో మనకి స్ట్రాంగ్ క్రెడిబిలిటీ ఉంది కనుక పర్వాలేదు, కానీ ఇది మామూలు చిన్నపాటి కంపెనీకి అయితే మాత్రం చావు దెబ్బే. మనకి 30 సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయండి. వీటన్నిటిని ఐఏఎఫ్ గ్రౌండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ న్యూస్ వల్ల సెంటిమెంట్ దెబ్బతినేస్తుంది ఇప్పుడు హెచ్ఏఎల్ లో. మీరు అడగచ్చు సార్ ఇవాళ యాక్సిడెంట్ కి ఇంత పెద్దది అవసరమా అంటే ఇది ఒకటోసారి రెండోసారి కాదండి, మూడోసారి. గడిచిన 2 సంవత్సరాల్లో మొన్న ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఒక ఎగ్జిబిషన్ లో, అంతకు ముందు ఒకటి జరిగింది, ఇది వాళ్ళోటి. సో కంటిన్యూస్ గా ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కింద పడుతుండడం కంపెనీ కంపల్సరిగా ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్ తోనో లేదంటే ప్రాబబుల్ సొల్యూషన్ తోనో లేదంటే రిస్క్ మెజర్మెంట్స్ తోనో ముందుకు రాకపోతే ఈ స్టాక్ లో ఇంకా డీరేటింగ్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే డెలివరీస్ బాగా డిలే చేస్తుందని హెచ్ఎల్ కు ఒక మచ్చుంది. దానికి తోడు ఉన్న ప్రాజెక్టుల్లో కూడా డిలే వచ్చినా లేదు ఫర్దర్ గా ఆర్డర్స్ రావేమో భయాలు మార్కెట్ లో ఖచ్చితంగా పెరగచ్చండి, జాగ్రత్త. నెక్స్ట్ మనం రైల్టెల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 1136 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఇది అశోక బిల్డ్కాన్ వాళ్ళతో ఒక కన్సార్టియం ఫామ్ అయి చేస్తున్నారండి. ఈ ఆర్డర్ మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. దీంట్లో భాగంగా మహారాష్ట్రలో ఆఫీసెస్ ని మోడర్నైజ్ చేయాలండి. అంటే ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ ని మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. ఇది ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఓవరాల్ గా 11,000 మార్కెట్ క్యాప్ ఉన్న ఈ రైల్టెల్ ఆల్మోస్ట్ 10 to 11% ఆఫ్ ద మార్కెట్ క్యాప్ వాల్యూ ఉండే ఆర్డర్ తెచ్చుకుందండి. ఇది చాలా పెద్ద విషయం. ఈ ఒక్క ఆర్డర్ తోనే రైల్టెల్ లో మనకి మేబీ రీరేటింగ్ రావచ్చు. కానీ ఇక్కడ మనం అసలు వర్క్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఆఫీసెస్ ని మోడర్నైజ్ చేయడం అంటే బిల్డింగ్లు కట్టడం గానీ నెట్వర్క్లు ప్రొవైడ్ చేయడం కాదండి. వాటితో పాటుగా ఇంతవరకు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ని డిజిటలైజ్ చేయాలన్నమాట. అంటే ఒక పేజ్ కి 24 రూపీస్ 75 పైసా చొప్పున యావరేజ్ గా సంవత్సరానికి 9 నుంచి 10 కోట్ల డాక్యుమెంట్స్ ని వీళ్ళు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది 5 years పాటు వీళ్ళు కంటిన్యూస్ గా చేయాలి. అందువల్ల వీళ్ళకి ఓవరాల్ గా టెండర్ తాలూకా రెవెన్యూస్ 1136 crores అయితే వస్తుంది. జనరల్ గా రైల్టెల్ కి వచ్చే ఆర్డర్లు 100 కోట్లు 15 కోట్లు 30 కోట్లు ఇలా ఉంటాయండి. సో ఇప్పుడు వస్తున్న ఆర్డర్ వల్ల మల్టీ ఇయర్ రెవెన్యూస్ విజిబిలిటీ కనిపిస్తుంది. అది కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. రైల్టెల్ ఇప్పటికే మన ఇండియా దగ్గర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కనుక ఇది ఖచ్చితంగా స్టాక్ కి చాలా చాలా పాజిటివ్ విషయంగా మారబోతుంది. అయితే న్యూస్ వచ్చింది లేదు అంటే పెద్ద ఆర్డర్ వచ్చింది ఇలాగా మార్కెట్ లో ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి బ్లైండ్ గా కొనడం కాదండి. ఎగ్జిక్యూషన్ కూడా మనం చూడాలి. మనం ఇప్పుడు చాలా కంపెనీస్ లో చూస్తున్నామండి ఆర్డర్ బుక్ పెరుగుతుంది కానీ ఎగ్జిక్యూషన్ స్లో డౌన్ అయిపోతున్నాయి చాలా కంపెనీస్ లో. సో దీన్ని కూడా మనం ట్రాక్ చేయాలి తప్పకుండా. నెక్స్ట్ మనం విక్రమ్ సోలార్ గురించి మాట్లాడుకోవాలండి. ఈవెన్ కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు సార్ ఈ కంపెనీ ఎందుకు పడిపోతుంది అని చెప్పి. విక్రమ్ సోలార్ తలక బిజినెస్ అయితే చాలా బాగుందండి. ఇవాళ 2000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అప్రాక్స్ గా 2 GW హై ఎఫిషియన్సీ సోలార్ సెల్స్ ని ప్రొక్యూర్ చేయడానికి వీళ్ళకైతే ఆర్డర్ వచ్చిందండి. జూపిటర్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బిజినెస్ పరంగా ప్రాబ్లం లేకపోయినా మార్కెట్ లో ఉన్న ఫియర్స్ వల్ల గవర్నమెంట్ రీసెంట్ గా సోలార్ సెక్టార్ కి సంబంధించి కొన్ని ఆర్డర్లు ఆపడం అవ్వచ్చు. లేదు అంటే ఎస్పెషల్లీ ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ అసలు సోలార్ మాకు వద్దు కంప్లీట్ గా మేము కోల్ మీద డిపెండ్ అవుతాము అని చెప్పి మాట్లాడడం, అలాగే మన సోలార్ కంపెనీస్ మీద అమెరికాలో వేస్తున్న కేసులు, ఇలాంటి కారణాల వల్ల మన మార్కెట్ లో అనిశ్చితి వస్తుందండి. ఎస్పెషల్లీ సోలార్ స్టాక్స్ లో విక్రమ్ సోలార్ కూడా అందుకే పడుతుంది. బిజినెస్ పరంగా ప్రాబ్లం లేదు. ఇక స్టాక్ ప్రైస్ అంటారా ఎప్పుడు పెరుగుతాయా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నానండి నేను కూడా. ఒక విక్రమ్ సోలారే కాదండి ఎంటైర్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా 40-50% చాలా మట్టుకు పడిపోయాయి. మీరు గమనిస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్ తో గమనించి చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. సో ఇక్కడ ఎంటైర్ మార్కెట్ లో ఉన్న నెగటివిటీని మనం అడ్రస్ చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్ చూసి భయపడద్దు. నెక్స్ట్ మనం NHPC గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ కంపెనీ దగ్గర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 5700
కోట్ల వర్త్ ఆఫ్ క్యాపెక్స్ ప్లాన్స్ కోసం అయితే అప్రూవల్ ఇచ్చారండి. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో రెండింటిని సెటప్ చేయడానికి అయితే ఉంటుంది. దీనికోసం 240 మెగావాట్ల ప్రాజెక్ట్ ఒకటి, 260 మెగావాట్ల ప్రాజెక్ట్ ఒకటి వీళ్ళు డెవలప్ చేయబోతున్నారండి. ఇప్పటికే కాస్త ఇబ్బంది పడుతున్న ఈ స్టాక్ కి ఇది కాస్త పాజిటివ్ విషయంగా మారుతుంది. ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నామండి ఆల్రెడీ. మరొకసారి చెప్తున్నా, ఇవాళ ఈ స్టాక్ 20% వరకు పడిందండి. నేను ఈ స్టాక్ గురించి ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇలాంటి స్టాక్స్ లో కింద పడుతున్నాయి, అట్రాక్టివ్ గా మారుతున్నాయని చెప్పి తొందరపడద్దు. అసలు మ్యాటర్ ఏం జరిగింది, నెక్స్ట్ వచ్చే ఫోరెన్సిక్ ఆడిట్ లో ఏం జరిగిందో క్లారిటీ వచ్చే వరకు మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. నెక్స్ట్ మనం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ కూడా ఇవాళ చాలా షార్ప్ గా పడిందండి. కారణం ఏంటంటే హర్యానా గవర్నమెంట్ వాళ్ళు ఈ బ్యాంక్ ని వాళ్ళ గవర్నమెంట్ బిజినెస్ అకౌంట్స్ నుంచి తీసారండి. ఇక్కడ కూడా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మనకు మార్కెట్ లో న్యూస్ వస్తుంది. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుందండి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్ టైమ్స్ లో చాలా బాగా పెరుగుతుండడం గమనించాం. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాల్సిన టైం అయితే వచ్చింది క్లారిటీ వచ్చే వరకు. ఇవాళ అదాని పోర్ట్స్ కొంత ఫోకస్ లో అయితే ఉంటుందండి. కారణం ఏంటంటే ఇవాళ వస్తున్న న్యూస్ ఇవాళ ఒక్క రోజుగా పరిమితం కాదండి. వీళ్ళు ఎన్ఎండిసి అలాగే బ్రిజిల్ కి సంబంధించిన ఒక కంపెనీతో టైఅప్ అయితే చేసుకున్నారండి. గంగవరం పోర్ట్ లో ఐరన్ ఓర్ కు సంబంధించి బ్లెండింగ్ ఫెసిలిటీని అలాగే ఒక డెడికేటెడ్ సెజ్ ని, ఒక ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్ ని వీళ్ళైతే బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా పోర్ట్ తాలూకా కెపాసిటీని 75 మిలియన్ మెట్రిక్ టన్స్ కి ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది అదాని పోర్ట్స్ కి లాంగ్ టర్మ్ లో నిజంగానే పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం మోర్పెన్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 15% అబౌవ్ పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటి అంటే వీళ్ళ తాలూకా సిడిఎంఓ సెగ్మెంట్ తాలూకా మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అయితే రావడం జరిగింది 825 కోట్లకి. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ చాలా చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక కో డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేయబోతున్నారండి. 18 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ని థానేలో వీళ్ళు 7,000 కోట్ల రెవెన్యూ పొటెన్షియల్ ఉండేలాగా ప్రాజెక్ట్ ఉండబోతుంది. అందువల్ల ఈ స్టాక్ పాజిటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం బలరాంపూర్ చీని మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. దీనికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. వీళ్ళ తలక బయోపాలిమర్ బిజినెస్ కి ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. లక్నో కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు కంపోస్టబుల్ గార్బేజ్ బ్యాగ్స్ ని, 300 ml బాటిల్స్ ని, 3D ప్రింటెడ్ పెన్స్ ని, కొన్ని ఫోల్డర్స్ ని ఇలాగా రెన్యూబుల్ అలాగే బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ నుంచి తయారు చేయడానికి అయితే ఆర్డర్ వచ్చిందండి. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం, కాస్త బజ్ కూడా క్రియేట్ అవుతుందండి తొందరలో దీని మీద. నెక్స్ట్ మనం యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా కింద పడిందండి. బిజినెస్ పరంగా ఎటువంటి నష్టం లేకపోయినా ఒక కార్పొరేట్ యాక్షన్ న్యూస్ వల్ల ఇంతలా నెగటివ్ గా మారింది. ఏంటి అంటే ఈ కంపెనీ తలక బోర్డు వాళ్ళు ఇండియా అలాగే గ్లోబల్ కార్ ప్రొటెక్షన్ తలక బిజినెస్ ని 2 సెపరేట్ ఎంటిటీస్ కింద లిస్ట్ చేయడానికి అయితే చూస్తున్నారండి. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఇలాగా బిజినెస్ ని సెగ్రిగేట్ చేయడానికి కావాల్సిన అవసరం ఏముంది అంటూ ఇన్వెస్టర్ లో చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. కంపెనీ ఏమో హోల్డింగ్ స్ట్రక్చర్ ని కాస్త సింప్లిఫై చేయడానికి చేస్తున్నామని చెప్తున్న ఇన్వెస్టర్ లో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ అయితే నెలకొందండి. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ ఇంతలా నెగటివ్ గా మారుతుంది. నెక్స్ట్ మనం ఎల్టీఏ మైంట్రీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి $100 మిలియన్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే వచ్చిందండి. అంటే ఇంచుమించుగా 900 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ ఇది. దీంట్లో భాగంగా ప్రొడక్ట్ డెవలప్మెంట్ అలాగే సర్వీసెస్ ని యూరోపియన్ కి సంబంధించిన మెట్టెక్ కంపెనీకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ 7 years పాటు అయితే ఉంటుందండి. సో ఒక మల్టీ మిలియన్ ఆర్డర్ రావడం, అది కూడా లాంగ్ టెన్యూర్ తో ఉండడం ఇవాళ ఈ స్టాక్ కాస్త ఫోకస్ లో ఉంటుంది. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. క్లియర్ గా పేరు వినండి, కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్. దీనికి ఆనంద్ రతి వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు. 1,400 రూపాయల టార్గెట్ కూడా ఇస్తున్నారండి. అంటే ఇంచుమించుగా 19 to 20% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. FY 26 to 28 16% CAGR తో వీళ్ళ తాలూకా రెవెన్యూస్ అయితే పెరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారండి. కంపెనీ తాలూకా ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉందని, ఎగ్జిక్యూషన్ అలాగే కంపెనీ తాలూకా ఆస్తుల తాలూకా మానిటైజేషన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఆల్రెడీ మనం న్యూస్ లో చెప్పుకున్నట్టు కాస్త నెగటివ్ విషయం అయితే కనిపిస్తుంది. ఈ న్యూస్ కారణంగా ఎస్పెషల్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్ లో మనం కాస్త స్తబ్దత అయితే మనం చూడొచ్చండి కమింగ్ డేస్ లో. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ వచ్చిన క్యాండిల్ చూసారా, ఒక ఇండెసిసివ్ క్యాండిల్. మార్కెట్ లో వస్తున్న గుడ్ న్యూస్ కారణంగా అండ్ ప్రాఫిట్ బుకింగ్స్ కారణంగా మనకి పాజిటివ్ గా క్యాండిల్ ఫామ్ అయిన గ్యాప్ అప్ జరిగిన క్లియర్ గా మనకి ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం, ఒక ఇండెసిసివ్నెస్ అనేది మార్కెట్ లో కనిపిస్తుందండి. నా దృష్టిలో జనరల్ గా ఇక్కడ 25,800 అనేది మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ లెవెల్ మీదకి వెళితేనే మార్కెట్ లో అప్ సైడ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మీరు కనుక ఒక్క విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ అప్ జరిగిందండి.
బయింగ్ ప్రెషర్ అంతా కూడా చల్లారిపోయింది. మళ్ళీ గ్యాప్ జరిగింది. ఏం జరిగింది? మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైంది. బయింగ్ ప్రెషర్ కనబడలేదు. ఈవెన్ ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగినా కూడా మార్కెట్‌లో ఆ సెల్లింగ్ ప్రెషర్ కూడా ఎక్కువ కనబడలేదు. సో ఓవరాల్‌గా ఇక్కడ బుల్స్‌కి, బైస్‌కి మధ్యలో చాలా భయంకర బ్యాటింగ్ అయితే జరుగుతుందండి. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్‌లో ఒకవేళ ఇంచుమించుగా ఈ 25,000 లేదు అంటే 25,800 ఈ మధ్యలో ఉండగా అసలు ట్రెండ్ గురించి మాట్లాడడం అనవసరం. మరి రేపటికి మట్టుకు పరిస్థితి ఏంటి సార్ అంటే మార్కెట్లు ఇవాల్టి హై 25,750 అండి. ఈ లెవెల్ మీదన ఉంటేనే మనకి ఫర్దర్ ఆపర్చునిటీస్ వస్తాయి. లేదు అంటే మార్కెట్‌లో అసలు అమెరికాలో ఇవాళ రాత్రి ఏం జరుగుతుందో, యూఎస్ ఇరాన్‌కి సంబంధించి ఏం మాట్లాడుతుందో ఇలాంటివన్నీ విషయాలు దృష్టిలో ఉంచుకొని ట్రేడింగ్ మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి గానీ రేపు ఏం జరుగుతుంది, పెరుగుతుందా, తగ్గుతుందా అనడానికి అసలు అవకాశం లేదు. మార్కెట్‌లో అనిశ్చితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఇవాల్టి క్యాండిల్ స్టిక్ మనకి అది క్లియర్‌గా చూపిస్తోంది. మార్కెట్‌లో పరిస్థితులు కూడా క్లారిటీ లేదు. ఒకవేళ మనకి ఏమైనా అవకాశాలు రావాలంటే 25,750 అనేది మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ మీదన మాత్రమే మనకు ఉంటుందండి ఏమైనా అవకాశం. లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్స్ ఆర్ కన్సోలిడేషన్ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.